ఈ ర్యాలీ బి కొత్తకోట నగర పంచాయతీ ఆఫీస్ నుండి జ్యోతి బస్టాండ్ వరకు వేల మంది ర్యాలీగా పోయి ప్లాస్టిక్ నిర్మూలించాలని, ప్లాస్టిక్ ఎవరు వాడకూడదని, అట్లు వాడినచో వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాసరపల్లి జయశంకర్ రెడ్డి మరియు నగర కమిషనర్ పల్లవి మరియు ఎంపీడీఓ కృష్ణవేణి, టీడీపీ నాయకురాలు నగినా బేగం మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు కావడి రవీంద్ర, యువ నాయకులు లోకేష్ రెడ్డి, ఆలేటిపల్లి శివరాం, ఉలవల వారిపల్లి రంగారెడ్డి, డేరెంగుల నారాయణ, గట్టు చంద్ర, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు మస్తాన్, టీడీపీ నాయకులు మస్తాన్ రెడ్డి, డ్వాక్రా మహిళలు, వెలుగు ఏపీఎం పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం మనము శనివారం జరుపుకునేది. ముఖ్యంగా ఈరోజు కొత్తకోట నగర పంచాయతీలో ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారణం, అతి తొందరలో నీటి సమస్య లేకుండా కొత్తకోటకి దాదాపుగా అమృత్ 2.0 కింద 11 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియలో ఉంది. ఈ కొత్తకోటను పెద్ద నగర పంచాయతీగా, మున్సిపాలిటీగా అభివృద్ధి చెందించాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయం, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. దీనికోసము మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నీళ్ళ సమస్య లేకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టడానికి పైప్ లైన్ సౌకర్యానికి 11 కోట్లు శాంక్షన్ చేయనుంది. దీంతోపాటు ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు, చిన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ చేయడానికి 1.5 కోటి రూపాయలు మనం జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రతిపాదనలు పంపించినాం. అతి తొందరలో మన నగర పంచాయతీని క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా తీర్చిదిద్దామని మీ అందరికీ మాటిస్తున్నాం.